నమస్తే, నేను మీ హరిత. ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు. మరి దీనికి హోమియోలో పర్మనెంట్ క్యూర్ ఉంటుందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఫిడికస్ హోమియో CEO డాక్టర్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నేను చెప్పినట్టు ఏజ్తో సంబంధం లేదు. మోకాళ్ళ నొప్పులు 15 ఏళ్ల నుండి కూడా వస్తున్నాయి. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, అసలు ఏజ్తో సంబంధం లేదు. ఎందుకు ఈ సమస్య ఇంతగా పెరిగిపోతుంది? మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో మామూలుగా పాతకాలంలో ఎలా ఉండేదంటే మా నాన్నమ్మ మాతోనే ఉంటారు. ఆమెకి 91 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఆమె చెప్తూ ఉండేవాళ్ళు, ఆమెకు 13-14 ఇయర్స్ ఉండేటప్పుడు ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు. ఈవినింగ్ అందరూ ఒక గుడి దగ్గరకు వచ్చి 5 o'clockకి 6 o'clock అందరూ కొంచెంసేపు మాట్లాడుకొని ఎవరు పోయి వాళ్ళ ఇళ్ళలో పడుకునేవాళ్ళంట. 7కో 8కో పడుకునేసేవాళ్ళు. ఇంకా అప్పుడు చెప్పేవాళ్ళంట, అరే వీడు ముసలోడు అయిపోయినాడు, వీడు కాళ్ళ నొప్పులు అంటున్నాడు, వీడికి ఇంకా 80 ఇయర్సే, 80 ఇయర్స్కే వీడు మోకాళ్ళ నొప్పులు అంటున్నాడు. 8 years మోకాళ్ళ నొప్పులు వచ్చినా కూడా ఆశ్చర్యం. అప్పుడు వీడు అప్పుడే ముసలోడు అయిపోయినాడు అని తిట్టేవాళ్ళంట. సో ఇప్పుడు ఎలా తయారైందంటే మాకు వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ ఇంకా 25 దాటింది అంటే అందరికీ మోకాళ్ళ నొప్పులు. పిల్లలు కూడా అంటున్నారు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని. సో అంత ఎర్లీ స్టేజ్లో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నార్మల్గా మోకాళ్ళ నొప్పులు అనేవి ఏజ్ రిలేటెడ్ డిసీజ్. ఏజ్ అయిపోయిన తర్వాత రావాల్సిన మోకాళ్ళ నొప్పులు చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీ అనేది ఫాస్ట్గా ఏజింగ్ అయిపోతుంది. ఫాస్ట్గా ఏజింగ్ అయిపోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చి మనం తీసుకునే డైట్, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకుండా ఉండడము, లైఫ్లో స్ట్రెస్ ఉండడము, అదేవిధంగా మెయిన్గా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన ఏజ్ అనేది చాలా క్విక్గా అయిపోయి ఎప్పుడో 80 yearsకో 90 yearsకో రావాల్సిన జబ్బులన్నీ మనకు 25 yearsకి. అంటే మారుతున్న లైఫ్ స్టైల్ మెయిన్ రీజన్ ఈ మోకాళ్ళ నొప్పులకి. మెయిన్ లైఫ్ స్టైలే. సో ఇది ఏజ్ రిలేటెడ్, అంటే ఏజ్ను క్విక్గా చేసే పనులు. మనము ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఆ క్యాండిల్ని స్లోగా బర్న్ చేయాలి. నాకు ఎక్కువ వెలుగు కావాలని చెప్పి ఒకటేసారి బర్న్ చేస్తే ఏంటంటే లైఫ్ స్పాన్ పడిపోతుంది. బాగా వెలుగుతారు బట్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, ఎక్కువగా ఏజ్ అయిపోతుంది. అదే మనకి ఇప్పుడు జరుగుతుంది అనమాట. అంటే మన అలవాట్ల వల్ల ఏంటంటే ఆ క్యాండిల్ని క్విక్గా కాల్ చేస్తున్నాం. నేను ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి, ఇప్పుడే తినేయాలి, ఇప్పుడే అన్నీ అనుభవించాలి. క్విక్ అనేది లైఫ్ కూడా క్విక్గానే అయిపోతుంది. 5 రోజులు పని చేస్తున్నామంటే 2 రోజులు కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అట్లాంటి లైఫ్ స్టైల్ ఉంది. అంటే ఎలా మార్చుకోవాలండి మన లైఫ్ స్టైల్? మనం ఎలా మార్చుకుంటే బెటర్ అంటారు? మెయిన్గా డైట్ అండి. సో డైట్లోనే మొత్తం ఉంది. మనకు ఒక మోడర్న్ హ్యూమన్ బీయింగ్కి ఒక 100 డిసీజెస్ వస్తాయంటే దాంట్లో 95 డిసీజెస్ రావడానికి ఓన్లీ డైటే కారణం. మెయిన్ డైట్ని కనుక ఫిక్స్ చేస్తే 95% ఆఫ్ ది డిసీజెస్ పోయినట్లే. ఎలాంటి డైట్ తీసుకోవాలి? డైట్ అంటే మనము 2 గ్రూప్స్గా పెట్టాలి. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు. ఏమేమి తీసుకోవాలి కంటే ఏమేమి తీసుకోకూడదు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ షుగర్స్ కానీ, లేకపోతే పిండి పదార్థం కానీ, లేకపోతే బాగా తీయగున్న ఫ్రూట్స్ కానీ, ఇవి తీసుకోవడం అనేది ఫస్ట్ స్టాప్ చేయాల్సింది. తేనె, బెల్లము, చక్కెర అన్ని రూపాల్లో. దాని తర్వాత పిండి పదార్థాలు, రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి, ఏదైతే మనము సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటామో ఇవి ఫస్ట్ స్టాప్ చేయాలి. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ చేయాల్సింది ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్ అంటే మనకు సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే సీడ్ నుంచి ఆయిల్స్ తయారు చేస్తామో దీంట్లో మొత్తం omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ తెచ్చి ఫాస్ట్గా ఏజ్ కావడానికి చూస్తాయన్నమాట. ఇవి 2 స్టాప్ చేస్తే 80% ఆఫ్ ది హెల్త్ మీకు వచ్చేసినట్టే. ఇంకా మిగిలిన అన్నీ కలిసి జస్ట్ 20%. ఇంకా ఏమేమి తినాలి అంటే ఆకుకూరలు బాగా తినాలి, కాయగూరలు బాగా తినాలి, నట్స్ బాగా తినాలి, సీడ్స్ బాగా తినాలి, ఎగ్స్ బాగా తీసుకోవాలి, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి. దాంతోపాటు మనకు మెయిన్గా మీట్, అన్ని రకాల మీట్ తీసుకుంటే చాలా హెల్దీగా అనేది, అంటే 95% ఆఫ్ ది రోగాలు ఇవి పాటిస్తే వెళ్ళిపోతాయి. మోకాళ్ళ నొప్పులని సాధారణ సమస్యగానే చూడాలి. మోకాళ్ళ నొప్పుల వల్ల పెద్ద లైఫ్ థ్రెటనింగ్ అంటూ ఉండదండి. బట్ ఇబ్బంది పెడుతుంది కదా మనిషిని. ఇబ్బంది పెడుతుంది. ఎలా ఇబ్బంది పెడుతుంది అంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది అంటేనే నీకు నీ లైఫ్లో యాక్టివిటీ తగ్గిపోతున్నట్లు. సో ముందులాగా నడవలేవు, ముందులాగా ఆలోచించలేవు, ముందులాగా యాక్టివ్గా ఉండలేవు అనమాట. మనకు ఫస్ట్ స్టేజ్లోనే కనుక మనం హోమియోపతి ఫస్ట్ స్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే మనకు 4 stages ఉంటాయి. అంటే grade 1, grade 2, grade 3, grade 4 అని ఉంటాయి. grade 1లో ఏమవుతుందంటే బాగానే ఉంటుంది మొత్తం, జస్ట్ మనకు కార్టిలేజ్లో కొన్ని చేంజెస్ వస్తాయి అనమాట. కార్టిలేజ్ అంటే మన జాయింట్లో, మోకాలు జాయింట్లో ఉన్న చిన్న ఒక టిష్యూ అనమాట, దాంట్లో చేంజెస్ వస్తాయి. ఇనీషియల్ స్టేజ్ అదేంటంటే ఎప్పుడన్నా ఎక్కువ పని చేసినప్పుడు నొప్పులు వస్తాయి, లేదంటే నార్మల్గా ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది.
ఈ స్టేజ్లోనే కనుక మీరు హోమియోపతి తీసుకుంటే ఆ కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ ఉందో అది కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. అలోపతికి హోమియోపతికి ఇదే డిఫరెన్స్. అలోపతిలో కార్టిలేజ్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, పెయిన్ తగ్గుతుంది. బట్ హోమియోపతిలో ఏంటంటే పెయిన్ తగ్గడమే కాకుండా ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది రివర్స్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే ఈ మోకాలు చిప్ప అరుగుదల స్టార్ట్ అయినట్టు. రైట్, మోకాలు చిప్ప అరుగుదల, దాంట్లో ఫస్ట్ అరిగిపోయేది కార్టిలేజ్. అంటే మనకు మోకాళ్ళలో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అక్కడ మనకు సైనోవియల్ మెమ్బ్రేన్ అంటాము, లేకపోతే క్యాప్సూల్ అంటాము, టెండాన్స్ అంటాము, లిగమెంట్స్ అంటాము, లేకపోతే గుజ్జు అంటాము. అదేవిధంగా కార్టిలేజ్ కూడా ఉంటుంది అనమాట. బోన్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. ఫస్ట్ మనకు జరిగే డ్యామేజ్ ఏంటంటే అక్కడ ఉన్న కార్టిలేజ్కి. కార్టిలేజ్ అంటే ఏం లేదు, మనకు ఈ తొడ ఎముక, ఈ కాలు ఎముక రెండు ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు రాపిడ్ జరగకుండా స్మూత్గా ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దాన్నే మనము కార్టిలేజ్ అంటాం. ఫస్ట్ దెబ్బతినేది కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు నార్మల్గానే ఉంటారు, కాకపోతే ఎక్కువ పని చేస్తే పెయిన్ వస్తుంది అనమాట. అది ఫస్ట్ సిమ్టమ్. అప్పుడే కానీ హోమియోపతి స్టార్ట్ చేస్తే కంప్లీట్గా రివర్స్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ అనేది ఇంకా ఎక్కువ దెబ్బతిని చుట్టూ ఉన్న కొంచెము స్పేస్ అనేది తగ్గుతుంది. ఈ స్టేజెస్ అనేది ఎలా తెలియాలి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించాలి? సో మనకు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచే తీసుకోవాలండి. ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళదు, సెకండ్ స్టేజ్లో తీసుకుంటే థర్డ్ స్టేజ్కి వెళ్ళదు, థర్డ్ స్టేజ్లో తీసుకుంటే ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళదు అనమాట. మనకు మెయిన్గా ఎట్లా తెలుస్తుందంటే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో చాలామంది ట్రీట్మెంట్కి వస్తారు. వీళ్ళు మోకాలు నొప్పులు తట్టుకోలేక ఇంకా అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు, ఇంజెక్షన్ వేయడం, ఇవన్నీ చేస్తారు. అవి కొన్ని రోజులు పనిచేస్తే మళ్ళీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసు. ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తారంటే అయిపోయింది, ఇంకా సర్జరీకి వెళ్ళాలి అంటారు. అప్పుడు సర్చ్ చేస్తారు, సర్జరీ లేకుండా ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని. హోమియోపతి అని వస్తుందన్నమాట. హోమియోపతిలో ఎంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిని వాళ్ళు సర్జరీ కంపల్సరీ అన్నారనుకోండి, దాంట్లో 99 మందికి సర్జరీ వరకు పోకుండా కాపాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ మ్యాండేటరీ అనే పేషెంట్స్ 100 మందిని తీసుకొని వస్తే దాంట్లో 99 మందికి సర్జరీ వరకు పోకుండా హోమియోపతి మెడిసిన్స్తో కాపాడచ్చు. అన్ఫార్చునేట్గా 100లో ఒకరో ఇద్దరో ఉంటారు, వాళ్ళకి సివియర్ డ్యామేజ్ అయి ఉంటుంది. అక్కడ బోన్ డ్యామేజ్ అయి ఉంటుంది, కార్టిలేజ్ డ్యామేజ్ అయి ఉంటుంది, లిగమెంట్స్ డ్యామేజ్ అయి ఉంటాయి, గుజ్జు అరిగిపోయి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఈబర్నేషన్ అంటాం అనమాట, ఏనుగు దంతంలాగా అయిపోయి ఉంటుంది బోను, లేకపోతే సబ్ కాంట్రల్ సిస్ట్ అంటాం అనమాట. బోన్ అనేది చీలిపోయి కింద వాటర్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో వాళ్ళకు సర్జరీకి వెళ్ళాల్సి 100లో ఒకరిద్దరికి మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది, మిగతా 98% మందికి హోమియో మెడిసిన్ సరిపోతుంది అంటారు. అంటే మీ దగ్గర సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? 100 మందిని కానీ అలోపతి వాళ్ళు సర్జరీ మ్యాండేటరీ అంటే దాంట్లో 99 మందిని సర్జరీ వరకు పోకుండా మనం హోమియోపతిలో కాపాడచ్చు. అంటే వాళ్ళు చాలా రోజులు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది, బట్ ఏంటంటే వాళ్ళకు పెయిన్ తగ్గించి కొంతవరకు ఫర్దర్గా డ్యామేజ్ అయ్యేది తగ్గించి కొంతవరకు చేంజెస్ని రివర్స్ చేయొచ్చు. బట్ లైఫ్ లాంగ్ థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో ఉన్న లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. బట్ సర్జరీ వరకు పోకుండా, పెయిన్ కిల్లర్స్ వాడకుండా, స్టెరాయిడ్స్ వాడకుండా, లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్ లేకుండా హోమియోపతిలో థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో మెయింటైన్ చేయొచ్చు. బట్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మోకాల నొప్పులను కూడా సాధారణ సమస్య అని లైట్ తీసుకోవద్దు. ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఈ మీ ఫిడికస్ స్పెషాలిటీలు ఏంటి, ఎలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్స్ చేస్తారు, ఎందులో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు? ఫిడికస్ హోమియోపతి అనేది ఒక చైన్ ఆఫ్ క్లినిక్స్ అండి. మనం మామూలుగా 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ అంటాం, ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటాం. ఆన్లైన్ మనకి 80% అన్నమాట. మోకాలు నొప్పుల వాళ్ళు ఆల్మోస్ట్ ఆన్లైన్ వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళు లోకల్గా ఎక్స్రేలు తీసుకున్న, లోకల్గా బ్లడ్ టెస్టులు చేయించుకున్న, అవన్నీ చూసి వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపిస్తాము. సో లేదు అంటే నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో కనుక్కొని వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. హోమియోపతిలో మనం ఏంటంటే ఫిడికస్ హోమియోపతిలో ఈ మోకాళ్ళ నొప్పులకి హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ ఏదన్నా తీసుకోండి, దానికంటే బెటర్. సంవత్సరాలు, నెలలు వాడన అవసరం లేదు మెడిసిన్, డేస్ లోనే రిజల్ట్ కనిపిస్తుంది అంటారు. మళ్ళీ రాకుండా ఉంటుంది అంటారు. ఫాలో అప్ ఉంటుందా పేషెంట్స్ కి రెగ్యులర్ గా? డెఫినెట్ గా అండి. మనకు తగ్గేంత వరకు ఎవ్రీ మంత్ ఒక మ్యాండేటరీ ఫాలో అప్ అనేది వాళ్ళు చేయాల్సి వస్తుంది, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేదు ఎమర్జెన్సీ వచ్చిందంటే, లేకపోతే మధ్యలో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏ టైంలో అన్నా ఫోన్ చేసి
మనకు డెడికేటెడ్ పేషెంట్ కేర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో చాలా పర్సనల్ కేర్ తీసుకుంటారు. వాళ్ళతో మాట్లాడడంలో కానీ, వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో కానీ. మనం టెక్నాలజీ అనేది ఎప్పుడు బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ పేషెంట్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకు మంచి పర్సనల్ కేర్, ఆ ర్యాపో అనేది క్లినిక్ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. ఓకే, మోకాళ్ళ నొప్పులతో అస్సలు బాధపడనవసరం అవసరం లేదు. హోమియోలో పర్మనెంట్ క్యూర్ ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో వస్తే ఇంకా పేషెంట్ ఇబ్బంది పడకుండా ఉంటారు, కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.